నమస్తే ఫ్రెండ్స్. రీసెంట్గా మన మార్కెట్ ఆల్ టైమ్ హై నుంచి వెళ్ళి 15% వరకు కూడా పడిపోయింది. ఈ ఫేజ్లో చాలామంది భయపడి తమ స్టాక్స్ని అమ్మారు. కానీ చరిత్ర చెప్తుంది ఏంటంటే మార్కెట్ క్రాష్ తర్వాత రికవరీ ఫేజ్లో ఏవైతే స్టాక్స్ మనం కొని ఉంటామో అవి రానున్న 2-3 ఏళ్లలో బిగ్గెస్ట్ రిటర్న్స్ అనేటివి ఇస్తాయి అని. ఇప్పుడు మార్కెట్ అనేది అదే ఫేజ్లో ఉంది. లోస్ నుంచి వెళ్ళి హైయర్ లో అనేది ఫామ్ చేయడం జరిగింది. అందుకే ఈ వీడియోలో లో వాల్యుయేషన్లో ఉన్న స్ట్రాంగ్ స్టాక్స్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలో బిగినర్స్ కూడా అర్థమయ్యే విధంగా తెలుసుకుందాం. ప్రస్తుత పరిస్థితుల్లో నిఫ్టీ 50 ఇండెక్స్ అనేది మనం ఇంతకుముందు చూసినట్టు ఆల్ టైమ్ హై నుంచి వెళ్ళి 15% వరకు కూడా పడిపోవడం జరిగింది. ఈ ఫేజ్ నుంచి వెళ్ళి బౌన్స్ బ్యాక్ అవుతూ ఇప్పుడు మార్కెట్ 23,897 దగ్గర క్లోజ్ అయి ఉన్నది. ఈ హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ ఫార్మేషన్ అనేది మనకు అప్ ట్రెండ్ని తెలియజేస్తుంది. రికవరీ ఫేజ్ అనేది స్టార్ట్ అయిందని మనం చెప్పుకోవచ్చు. మార్కెట్ ఎప్పుడైతే పడుతుందో అప్పుడు ఎమోషన్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి. కానీ రికవరీ స్టార్ట్ అయిన తర్వాత స్మార్ట్ ఇన్వెస్టర్స్ అనేది వాళ్ళు సైలెంట్గా వాళ్ళ బయింగ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే మార్కెట్ పడుతుందో అప్పుడు మనకు కావాల్సిన స్టాక్స్ అనేటివి లో వాల్యుయేషన్లో దొరుకుతాయి, అంటే చీప్గా ఉంటాయి, రిస్క్ తక్కువ, అండ్ అప్ సైడ్ పొటెన్షియల్ అనేది అంటే మనకు వచ్చే రిటర్న్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఇంపార్టెంట్ స్టాక్స్ కాదు, మెథడ్ గురించి తెలుసుకుందాం. జనరల్గా ఒక స్టాక్ లో వాల్యుయేషన్లో ఉంది అని మనం ఎలా చెప్తామనంటే మేజర్గా మనం చెక్ చేసేది పిఈ రేషియో. ఈ పిఈ రేషియో ఆధారంగా మనం వాల్యుయేషన్ ఆఫ్ ద స్టాక్ అనేది ఎట్లుందో చూస్తాం. కాకపోతే మనకు మార్కెట్లో లార్జ్ క్యాప్ కంపెనీస్ అనేటివి ఏంటనంటే మన ఇండియాలో మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా 1 నుంచి 100 వరకు గల స్టాక్స్ లార్జ్ క్యాప్ కిందికి వస్తాయి. అలాగే మిడ్ క్యాప్లో 101 నుంచి వెళ్ళి 250 వరకు గల ర్యాంకులో ఉన్నటువంటి స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మిడ్ క్యాప్స్లో చూస్తాము. 251 ఏవో ఏవైతే స్టాక్స్ ఉంటాయో వీటిని ఈ 251 ఏవైతే ఉంటాయో వీటిని మనం స్మాల్ క్యాప్ స్టాక్స్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. స్టాక్ పికింగ్ అంటే స్టాక్స్ని ఎంచుకోవడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. అందులో మొదటిది వాల్యూ ఇన్వెస్టింగ్ మెథడ్.
అంటే ఈ మెథడ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఇన్వెస్ట్మెంట్లో టైప్స్ ఆఫ్ మెథడ్స్ అన్నట్టు. రెండవది మొమెంటమ్ మెథడ్ ఆర్ గ్రోత్ ఇన్వెస్టింగ్ మెథడ్ అని కూడా చెప్పుకోవచ్చు మనం. ఇప్పుడు మార్కెట్ అనేది పడిపోయి ఉన్నది కాబట్టి వాల్యూ స్టైల్ ఆఫ్ ఇన్వెస్టింగ్ అనేది మనకు మేజర్గా వర్క్ అవుతుంది. లో వాల్యుయేషన్లో స్టాక్స్ను పిక్ చేయడం ఎలా అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా చెప్పినట్టు పిఈ రేషియో అనేది చూడాలి. రెండవది ఆ స్టాక్ సంబంధించినటువంటి డెట్ టు ఈక్విటీ రేషియో అనేది లెస్ దాన్ 0.5 ఉండే విధంగా చూసుకోవాలి. ఈ డెట్ టు ఈక్విటీ రేషియో అనేది బ్యాంక్స్కి ఎన్బిఎఫ్సిస్కి చెక్ చేయకూడదు. ఎందుకంటే అవి వాటి మెయిన్ పర్పసే అప్పులు ఇవ్వడం కాబట్టి స్టాక్ పిక్ చేసేటప్పుడు ఇదొకటి కన్సిడర్ చేయకూడదు. సేల్స్ అండ్ ప్రాఫిట్ అనేది లాస్ట్ 3 ఇయర్స్కి సంబంధించింది కన్సిస్టెంట్గా ఉండే విధంగా చూసుకోవాలి. లో వాల్యుయేషన్లో స్ట్రాంగ్గా ఉన్న స్టాక్ను పిక్ చేస్తాం కాబట్టి అట్లీస్ట్ 30 to 40% అనేది ఫాలో అయి ఉండే విధంగా చూసుకోవాలి. స్ట్రాంగ్ సెక్టర్ అయి ఉండేలా చూసుకోవాలి. అయితే మనం ఇందాక చెప్పుకున్నట్టు లార్జ్ క్యాప్స్, మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ అనేవి ఉన్నాయి. వీటిలో ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నటువంటి కంపెనీస్ అనేది ఎట్లా చూడాలి అని అంటే మేజర్గా లార్జ్ క్యాప్స్ అనేటివి స్ట్రాంగ్గా ఉంటాయి. ఎందుకు అని అంటే ఫండమెంటల్స్ వీటి స్ట్రాంగ్ ఉన్నాయి కాబట్టి మన ఇండియా గ్రోత్ అనేది దీని మీదనే డిసైడ్ అయి ఉంటుంది. ఆ స్ట్రాంగ్ సెక్టార్కు సంబంధించినటువంటి స్ట్రాంగ్ స్టాక్స్ని మనం వెతకడం ద్వారా మనం మంచి స్టాక్ను ఎంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లార్జ్ క్యాప్లో ఉన్న స్టాక్స్ని చూడాలా, మిడ్ క్యాప్లో ఉన్న స్టాక్స్ని చూడాలా, స్మాల్ క్యాప్స్లో ఉన్న స్టాక్స్ని చూడాలా అనేది ఇప్పుడు ప్రశ్న. లార్జ్ క్యాప్ నుంచి వెళ్ళి లార్జ్ క్యాప్లో సేఫ్టీ అనేది ఎక్కువ ఉంటుంది. లార్జ్ క్యాప్ టు మిడ్ క్యాప్ టు స్మాల్ క్యాప్ వచ్చేసరికి ఇక్కడ వొలటాలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. వొలటాలిటీ అనేది అప్ అండ్ డౌన్ అన్నట్టు. ప్రైస్ అనేది ఈ విధంగా అప్ అండ్ డౌన్ అనేదానికి అవకాశం ఉంటుంది. ఇదంతా వొలటాలిటీ. ఈ అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి వొలటాలిటీ. ఇండియన్ మార్కెట్లో లిస్ట్ అయినటువంటి కంపెనీస్ 5318. ఇప్పుడు దీంట్లో లార్జ్ క్యాప్లో చూడాలా, మిడ్ క్యాప్లో చూడాలా, స్మాల్ క్యాప్లో చూడాలా అనేది ప్రశ్న. సో దీని గురించి మనం ఇందాక మాట్లాడుకున్న ఫస్ట్ పారామీటర్ ఏంటిది? ఫస్ట్ పారామీటర్ వచ్చేసి పిఈ రేషియో అనేది లార్జ్ క్యాప్కి ఏ విధంగా ఉంది, మిడ్ క్యాప్కి ఏ విధంగా ఉంది అనేది మనం ఒకసారి చూద్దాం. ఏ కంపెనీస్ ఎక్కడ వాల్యుయేషన్స్లో ఉన్నాయి అనేది. ముందుగా నిఫ్టీ 50. సో నిఫ్టీ 50 యొక్క పిఈ అనేది 20.8 ఉన్నది ప్రజెంట్. అంటే మనం గత 5 సంవత్సరాల పిఈ చూసుకున్నట్టయితే 5 సంవత్సరాలకు సంబంధించినటువంటి పిఈ చూసినట్టయితే మీడియన్ పిఈ అనేది 22 ఉన్నది. సో 5 సంవత్సరాల పిఈ కన్నా తక్కువగా ఉన్నది. ఆల్ టైమ్ హై చూసినప్పటికి కూడా 21.9 ఉన్నది. ప్రజెంట్ పిఈ అనేది 20.8 ఉన్నది. అంటే నిఫ్టీ 50లో ఉన్నటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ కంపెనీస్ అన్నీ కూడా మనకు ప్రజెంట్ వాల్యుయేషన్ అనేది లోగా ఉందని చెప్పుకోవచ్చు. కానీ ఈ ఒక క్రైటీరియా తీసుకొని మనం ఇన్వెస్ట్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు. దీనికి సంబంధించినటువంటి ఫండమెంటల్స్ చూసుకోవాలి. ఉదాహరణకు మనం దీనిలో మార్కెట్ క్యాప్ ఆధారితంగా చూస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్ అనేది నెంబర్ 1 కంపెనీ ఇన్ ఇండియా. ఈ 50 కంపెనీలు ఏవైతే ఉన్నాయో వీటి మీద ఇండియా యొక్క గ్రోత్ అనేది డిపెండ్ అయ్యిందంటే ఇవి సేఫ్ కంపెనీస్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు.
సో ఈ 50 కంపెనీలలో మనం వెతకవచ్చు. అలాగే నిఫ్టీ మనం ఏమనుకున్నాం 1 to 100 కంపెనీస్ అన్నాం కదా, కానీ నిఫ్టీ 50లో ఎన్ని ఉన్నాయి, 50 కంపెనీస్ మాత్రమే ఉన్నాయి. సో కాబట్టి మిగతాది నిఫ్టీ నెక్స్ట్ 50 అంటారు, దీన్నే జూనియర్ బీస్ అని కూడా అంటారు. దీని యొక్క పిఈ 19.8 అనేది ఉన్నది ప్రజెంటు. దీనికి సంబంధించినటువంటి ఆల్ టైమ్ పిఈ రేషియో చూసినట్టయితే నిఫ్టీ నెక్స్ట్ 50 యొక్క ప్రజెంట్ పిఈ 19.8గా ఉంటే మీడియన్ పి వచ్చేసి 21.4 ఉంది. సో ప్రజెంట్ ఈ నిఫ్టీ నెక్స్ట్ 50లో ఉన్నటువంటి 50 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకు లో వాల్యుయేషన్లో ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ 101 to 250 ఇది మిడ్ క్యాప్స్. ఈ మిడ్ క్యాప్ సంబంధించినటువంటి ప్రజెంట్ పిఈ 34.2. దీనికి సంబంధించినటువంటి మ్యాక్సిమం పిఈ అనేది ఆల్ టైమ్ ఇప్పటి వరకు లిస్ట్ అయిన తర్వాత నుంచి వెళ్ళి సిన్స్ చూసుకున్నట్లయితే మనకు 30 ఉంది. మీడియన్ పిఈ అనేది 30 ఉంది, కానీ మనకు అవైలబుల్లో ఉండేది 34. సో ఇవి వాల్యుయేషన్స్ అనేది కంఫర్ట్గా లేవు, అంటే కొంచెం హై వాల్యుయేషన్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. తర్వాత స్మాల్ క్యాప్స్కి సంబంధించినటువంటి కంపెనీస్ 250. ఈ స్మాల్ క్యాప్ కంపెనీస్లో మనం ఇందాక చెప్పుకున్నట్టు 5,318 కంపెనీస్ వరకు టోటల్ లిస్టెడ్ కంపెనీస్ ఉన్నాయి. అంటే 251 నెంబర్ నుంచి వెళ్ళి 5,318 వరకు ఈ కంపెనీస్ అన్నీ కూడా స్మాల్ క్యాప్ కంపెనీస్ కింద మనం కన్సిడర్ చేస్తాం. కానీ అన్ని కంపెనీస్ చూడకుండా ఈ స్మాల్ క్యాప్లో కూడా టాప్ 250 మార్కెట్ క్యాప్ ఆధారంగా టాప్ 250 100 కంపెనీస్ అనేది లార్జ్ క్యాప్. 100 తర్వాత 101 నుంచి వెళ్ళి 101 నుంచి వెళ్ళి అంటే మ్యాస్గాన్ డాక్ అనేది మిడ్ క్యాప్లో ఫస్ట్ కంపెనీగా మనం చూడొచ్చు. అట్లా చూసుకుంటూ పోతే నెక్స్ట్ మనం ఎక్కడ వరకు చెప్పుకున్నాం 250. సో 250 నెంబర్ వచ్చే వరకు చూడాలి. ఇది యూకో బ్యాంక్ అనేది మిడ్ క్యాప్ కంపెనీగా ప్రజెంట్ ఉన్న డేట్ వరకు మార్కెట్ క్యాప్ ఆధారితంగా ఇది మిడ్ క్యాప్ కింద చూసుకుంటాం. ఈ 251 నుంచి వెళ్ళి ఈ నవీన్ ఫ్లోరైడ్ కంపెనీ నుంచి వెళ్ళి అన్ని స్మాల్ క్యాప్ కంపెనీస్. దీంట్లో మనకు ఐటీసీ హోటల్, గార్డెనరీ, షిప్ బిల్డర్, గాడ్ఫ్రై ఫిలిప్స్ ఇట్లా ఇవన్నీ స్మాల్ క్యాప్ కంపెనీస్ ఉంటాయి. దీంట్లో కూడా మనం టాప్ 250 కంపెనీస్ మాత్రమే దీంట్లో ఉన్న టాప్ 250 కంపెనీస్లో ఫోకస్ చేస్తే నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ అనేది ఒకటి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి పిఈ 29.7 ఉన్నది. దీనికి సంబంధించినటువంటి మ్యాక్సిమం పిఈ చూసుకున్నట్టయితే 29.7. మీడియన్ పిఈ ప్రజెంట్ పిఈ అనేది ఒకటే వాల్యుయేషన్లో ఉన్నది. 23 మార్చ్ 2026లో 23 పిఈ ఉన్నది. అంటే ప్రజెంట్ పిఈ కన్నా లో వాల్యుయేషన్లో అవైలబిలిటీ ఉన్నది. ఇప్పుడు మనకు గ్రోత్ ఫేజ్లో ఉన్నది. మనం హై పొటెన్షియల్ రిటర్న్ ఉన్న కంపెనీస్ వెతుక్కుంటే ఎక్కువ రిటర్న్స్ సంపాదించవచ్చు. ఆల్ టైమ్ హై నుంచి వెళ్ళి ప్రజెంట్ 9.2, 9.3 వాల్యుయేషన్ అంటే 9.3% అనేది నిఫ్టీ 50 పడిపోయి ఉన్నది. అలాగే మనం ఇందాక మాట్లాడుకున్న నిఫ్టీ 50 కాకుండా నిఫ్టీ నెక్స్ట్ 50 అంటే లార్జ్ క్యాప్ కంపెనీలో మిగిలినటువంటి నెక్స్ట్ 50, దీన్నే జూనియర్ బీస్ అని కూడా అంటారు. ఈ జూనియర్ బీస్లో చూసుకున్నట్టయితే మనకు దీని ఆల్ టైమ్ హై నుంచి వెళ్ళి ఇది వీక్లీ చార్టు, దీన్ని ఆల్ టైమ్ హై నుంచి వెళ్ళి ఎంతవరకు ఉన్నది 10% బిలోలో ట్రేడ్ అవుతుంది. అంతే మనం ఇక్కడ నుంచి వెళ్ళి ఆల్మోస్ట్ 11.8% అనేది అప్ సైడ్ పొటెన్షియల్ ఉన్నది. సో ఈ నిఫ్టీ 50 అనేది లో వాల్యుయేషన్లో ఉన్నది. నిఫ్టీ నెక్స్ట్ 50 ఏదైతే ఉన్నదో అది కూడా లో వాల్యుయేషన్లో ఉన్నది. అంటే ఈ టాప్ 100 కంపెనీస్లో మనం సెలెక్ట్ చేసుకొని ఒక మంచి కంపెనీస్ చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. లేదు అని అనుకుంటే ఇంకొంచెం నేను అగ్రెసివ్ ఇన్వెస్టర్ అనుకున్నప్పుడు మిడ్ క్యాప్ అనేది మనకు వాల్యుయేషన్ అనేది కంఫర్టబుల్గా లేదు కాబట్టి 34 పిఈ ఉన్నది, మీడియం పిఈ కంటే ఎక్కువ ఉన్నది కాబట్టి స్మాల్ క్యాప్లకు పోయినట్టయితే స్మాల్ క్యాప్కు సంబంధించినటువంటి ఇది చూసినట్టయితే ఇది ఆల్ టైమ్ హైకి
జస్ట్ 2.5% దూరంలో మాత్రమే ఉన్నది. అంటే ఇది ఆల్ టైమ్ హై బ్రేక్ చేస్తే, ఈ ఆల్ టైమ్ హై నుంచి చూసుకున్నట్టయితే రేంజ్ తీసుకుంటే సో 75,000 వరకు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇది ఒక రేంజ్ని క్రైటీరియా తీసుకొని మాత్రం చూసుకుంటే ఇలా ఉంటుంది. సో మనం ఈ ఆల్ టైమ్ హై బ్రేక్ అయితే నిఫ్టీ మిడ్ క్యాప్ అనేది ఇక్కడ ఉన్నది. సో వాల్యుయేషన్ కంఫర్ట్గా దొరికితే మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇది ఏ క్రైటీరియాలోకి తీసుకుంటాం? వాల్యూ ఇన్వెస్టింగ్ కాదు, మొమెంటమ్ టైప్ ఆఫ్ ఇన్వెస్టింగ్గా మనం కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే ఈ ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసి పైకి వెళ్ళి మనకు పొటెన్షియల్ ఇవ్వాలి. కానీ వాల్యుయేషన్ కంఫర్ట్ ఉంటేనే ఈ మిడ్ క్యాప్కి సంబంధించినటువంటి స్టాక్స్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. మనం ఇందాక మాట్లాడుకున్నటువంటి ఈ కంపెనీస్ అని, ఈ 150 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన మొత్తం ఈ కంపెనీస్లో ఏ కంపెనీ అయినా మనం సెలెక్ట్ చేసుకొని వాటి వాల్యుయేషన్ కంఫర్ట్ ఉన్నది మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు మిడ్ క్యాప్లో తీసుకుంటే లీస్ట్ పిఈ అనేది మనకు హెచ్పిసిఎల్ మనకు చూపిస్తున్నది ఇక్కడ. సో హెచ్పిసిఎల్, స్విగ్గీ ఇవన్నీ ఉన్నాయి. మనం చూసుకున్నట్టయితే ఈ హెచ్పిసిఎల్ అనేది లీస్ట్ వాల్యుయేషన్ ఇన్ మిడ్ క్యాప్గా చూపిస్తాం. కాకపోతే దీని ఇండెక్స్ పిఈ కూడా మనం కంపారిజన్ చేసుకోవాలి. ఇందాక మనం ఇండెక్స్ పిఈ ఎంత అనుకున్నాం? మిడ్ క్యాప్ 34 అనుకున్నాం. సో 34 కన్నా తక్కువ ఉన్నది కాబట్టి ఇది ఒక రకంగా గుడ్ వాల్యుయేషన్లో ఉన్నదని చెప్పుకోవచ్చు. కానీ ఓన్లీ పిఈ ఆధారితంగా మాత్రమే మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేయకూడదు. దానికి సంబంధించినటువంటి గ్రోత్ క్రైటీరియా కూడా, అంటే ఫండమెంటల్ అనాలిసిస్ చేయాలా, ఆ కంపెనీ ఏం చేస్తుంది, దాని గ్రోత్ ఎలా ఉన్నది, అవకాశాలు ఎట్లున్నాయి అనే దాన్ని బేస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి. తర్వాత స్మాల్ క్యాప్లో చూసుకున్నట్లయితే 29.7 కదా. ఈ స్మాల్ క్యాప్స్కి వచ్చేసరికి స్మాల్ క్యాప్స్ ఆల్ టైమ్ హై నుంచి వెళ్ళి ప్రజెంటు 11% బిలోలో ట్రేడ్ అవుతున్నాయి. మనం ఈ విధంగా చూసుకోవాలి. ఇవేంటి? మేజర్ ఇండెక్సెస్ ఏవైతే మనం లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇవి అనుకున్నామో వాటికి సంబంధించినటువంటి ఇండెక్స్లు. ఈ ఇండెక్స్లు ఎట్లా అంటే మనకు సెక్టర్ వైజ్ కూడా ఉంటాయి. అంటే ఫార్మా సెక్టారు, బ్యాంకింగ్ సెక్టారు ఇట్లా అని ఉంటాయి. సో మనం స్టాక్ పిక్ చేయాలంటే వాల్యూ ఇన్వెస్టింగ్ అనేది మనం లార్జ్ క్యాప్ కంపెనీస్లో లేదా స్మాల్ క్యాప్ కంపెనీస్లో చూడడానికి ఎక్కువ స్టాక్స్ అవైలబిలిటీ ఉంటాయి. అంతేగాని ఈ మిడ్ క్యాప్లో లేవని కాదు. మిడ్ క్యాప్లో ఇప్పుడు దాని యొక్క పిఈ ఎంత ఉన్నది? 30 ఉన్నది, అంతేగా 34 ఉన్నది. ఈ ప్రజెంట్ పిఈ అనేది 34 ఉన్నది. కానీ ఇది ఇండెక్స్ యొక్క పిఈ, మ్యాక్సిమం పిఈ. మనం దీన్ని చూసుకున్నట్టయితే దీంట్లో 30 అనేది ఇండెక్స్ యొక్క మీడియన్ పిఈ ఉన్నది. సో 30 బిలోలో అంటే ఇండెక్స్ పిఈ కన్నా తక్కువ పిఈ. ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుకున్నాం కదా, ఇక్కడ వరకు చూసుకుంటే 30 అని అంటే ఇక్కడ. సో ఏదైతే ఉన్నదో ఈ టాప్ 50 అంటే ఈ 50 కంపెనీస్, ఇప్పుడు ఇందులో చూపించినట్టు ఈ 50 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా గుడ్ వాల్యుయేషన్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. కానీ స్టాక్ పికింగ్ అనేది ఏ విధంగా చేయాలా? నాట్ ఓన్లీ పిఈ బేస్డ్, డెట్ టు ఈక్విటీ రేషియో చూసుకోవాలా. <5% ఈజ్ గుడ్. సేల్స్ అండ్ ప్రాఫిట్ గ్రోత్ అనేది ఏ విధంగా ఉన్నది? లాస్ట్ 3 ఇయర్స్లో కన్సిస్టెంట్గా ఉండాలి. అట్లీస్ట్ 30 to 40% ఫాల్ ఉన్న స్టాక్ అయితే మనకు బెటర్. తర్వాత స్ట్రాంగ్ సెక్టర్ అనేది మనం వెతకాలి. ఈ ప్రాసెస్ ఫాలో అయితే ఎవరైనా స్మార్ట్గా రికవరీ ఫేజ్ని యూజ్ చేసుకొని మంచి ప్రాఫిట్ను పొందే అవకాశాలు ఉంటాయి. ఫ్రెండ్స్, మార్కెట్ క్రాష్ అయ్యాక భయపడడం కాదు, అదే టైంలో అవకాశాలు ఉంటాయి. రికవరీ ఫేజ్లో ఓపికతో లో వాల్యుయేషన్లో ఉన్నటువంటి స్ట్రాంగ్ స్టాక్స్ను కొంటే రానున్న 2-3 సంవత్సరాలలో మంచి రిటర్న్స్ అనేటివి సంపాదించే అవకాశం ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి.
మీకు ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ వీడియోలో ఈ మెథడ్ యూజ్ చేసుకొని లో వాల్యుయేషన్లో ఉన్నటువంటి స్టాక్స్ కొన్ని మనం చూద్దాం. క్రాష్ తర్వాత కొన్నవాడే రికవరీలో తోపు అవుతాడు. ఉంటాం ఫ్రెండ్స్, బాయ్, జై హింద్.